సాధారణంగా మన దేశంలో బాడీ బిల్డర్స్ ఎక్కువగా జిమ్ముల్లో, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో, అలాగే బాడీ గార్డ్స్ గా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కానీ కండలు తిరిగిన ఈ బాడీ బిల్డర్స్ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు. వారి పక్కన గనక పొట్ట ఉన్న రికమెండేషన్ పోలీసులను గనక పక్కన పెడితే ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. సాధారణంగా బాడీ బిల్డర్స్ తమ యొక్క బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. అదే బాడీని కాకి యూనిఫామ్ లో ఎక్స్పోజ్ చేస్తే ఆ లుక్కే వేరేగా ఉంటుంది. మరి భారతదేశంలోనే అటువంటి బాడీ బిల్డర్ పోలీసుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది బాడీ బిల్డర్ పోలీసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, కిషోర్ దంగే. మహారాష్ట్రలోని జాల్నాలో ఒక పేద కుటుంబంలో ఇతను జన్మించాడు. అతి కష్టం మీద పోలీస్ జాబ్ ఇతనికి వచ్చింది. అతను పోలీస్ జాబ్ కోసం చదువుతో పాటు అతను బాడీ బిల్డింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాడు. దానివల్ల అతను మిస్టర్ మహారాష్ట్రగా కూడా అవార్డు ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు కొన్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్లు కూడా అనేక గోల్డ్ మెడల్ను కూడా అతను సాధించాడు. నెంబర్ 2, మోతీలాల్ దాయమా. ఇతను మధ్యప్రదేశ్ పోలీస్. ఇతని యొక్క వయసు 27 సంవత్సరాలు. ఇతను ఇండోర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇతని యొక్క ఫ్రెండ్స్ ఇతన్ని ప్రేమగా ఆర్నాల్డ్ అని కూడా పిలుస్తారు. 2012 నుండి ఇతను పోలీస్ కానిస్టేబుల్ జాబ్ లో పనిచేస్తున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇతని యొక్క జీతం తక్కువే కానీ తన బాడీ బిల్డింగ్ డైట్ కోసం తాను ప్రతి నెల 1 లక్ష కంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడతాడు. అతనికి ఆ డైట్ మెయింటైన్ చేయడానికి డబ్బులు పోలీస్ డిపార్ట్మెంట్ లోని కొంతమంది అధికారులు అతనికి ఆర్థిక సాయం చేస్తున్నారు. నెంబర్ 3, సచిన్ అతుల్కర్. ఇతను మధ్యప్రదేశ్ పోలీస్. ఇతను ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అయితే కాదు కానీ ఫిట్నెస్ విషయంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ తనని ఒక ఐకానిక్ పోలీస్ గా గుర్తిస్తారు. సచిన్ 2007లో పోలీస్ జాబ్ లో చేరాడు. అంతేకాకుండా అతనికి 22 ఏళ్ల వయసులోనే అతను ఐపీఎస్ అయ్యాడు. అతని యొక్క ఆలోచన పరంగా బాడీ బిల్డింగ్ అనేది ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగించి మైండ్ ని అలాగే బాడీని కూడా డెవలప్ చేస్తుందని అతను నమ్ముతాడు. నెంబర్ 4, తేజేంద్ర సింగ్. ఇతను ఉత్తరాఖండ్ పోలీస్. దేహ్రాదూన్ లో నివసించే తేజేంద్ర సింగ్ కు చిన్ననాటి నుండే బాడీ బిల్డింగ్ చేయాలని కోరిక ఉండేది. అక్కడ ఉండే స్థానికులు ఇతన్ని ముద్దుగా బీస్ట్ అని కూడా పిలుచుకుంటారు. తేజేంద్ర సింగ్ 2006లో పోలీస్ డిపార్ట్మెంట్ లో భర్తీ అయ్యాడు. అంతేకాకుండా ఇతను బాడీ బిల్డింగ్ లో నేషనల్ గోల్డ్ మెడల్ ను కూడా సాధించాడు. అంతేకాకుండా 2009లో మిస్టర్ హెర్క్యులస్ అవార్డును కూడా బాడీ బిల్డింగ్ లో ఇతను సాధించాడు. చూశారు కదా, ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బాడీ బిల్డర్ పోలీసుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏ పోలీస్ ఆఫీసర్ స్టోరీ మీకు బాగా ఆసక్తికరంగా అనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.